చక్కగా పూజలు అయితే జరుగుతున్నాయి, అభిషేకం జరుగుతుంది దేవుడికి. ఓం నమః శివాయ. సో ఈ సిద్ధార్థ మహాదేవ్ టెంపుల్కి అయితే ఎర్లీ మార్నింగ్ పొద్దున వద్దామని చూశాను, కానీ ఎంత ఎతికినా కూడా ఈ టెంపుల్ అనేది దొరకట్లేదండి. సో గూగుల్ మ్యాప్స్ అన్నీ కూడా పనిచేయట్లేదు. సో ఫైనలీ వెతకగా ఫైనలీ అయితే నేను శ్రీ సిద్ధార్థ్ మహాదేవ్ టెంపుల్కి అయితే వచ్చానండి. ఇది మనకి కువాద్ ఉల్పాడ్ సూరత్లో అయితే మనకి 28 కిలోమీటర్ల సూరత్ బయట అయితే ఈ చక్కని ప్రాంతంలో అయితే ఈ దేవాలయం కట్టించడం అయితే జరిగింది. సో నేనైతే చాలా కష్టం మ్యాప్స్ చూపించినవి ఏవి కూడా ఫాలో అవ్వకండి, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ అయితే మీకు ఎక్కడ వరకు అయితే తీసుకొస్తాయో ఆ ఆపోజిట్ రూట్లో మీరు ఈ దేవాలయం అయితే మీరు ఫైండ్ చేయొచ్చు. నేను ఇదిగోండి గూగుల్ మ్యాప్స్ నుండి వచ్చి చాలా ఇబ్బంది పడిపోయాను. లోకల్ పీపుల్ సహాయంతో నేను చక్కగా అయితే ఇక్కడ వరకు చేరుకున్నానండి. చాలా బ్యూటిఫుల్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ఓన్లీ పక్షుల అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. చాలా అందమైన వాతావరణం. ఇది మనకి టెంపుల్ టైమింగ్స్ అనేది మనకి సేమ్ అండి. మనకి ఉదయం 6 గంటలకు ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. సో ఇలా సూరత్ నుండి వదోదర వెళ్ళిపోతున్నాను. సో ఒకసారి శివయ్యని చూసేసి శివ దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి అలా వచ్చాను. మనకు నందీశ్వరుడు శివయ్యకి పూజలు అయితే జరుగుతున్నాయి. అదిగోండి అదే శివలింగం. సో కరెక్ట్గా నేను మంచి టైంకి వచ్చాను. సో చాలా దూరం నుండి వచ్చానండి మనకి శివయ్యని కలవడానికి. ఇది ఉండేది చక్కగా పూజలు అయితే జరుగుతున్నాయి, అభిషేకం జరుగుతుంది దేవుడికి. ఓం నమః శివాయ. గణేశుడు, హనుమాను. సో పూజ జరుగుతుంది. సో చాలా అద్భుతమైన దేవాలయం, చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవస్థానం ఇది. సో మనకున్న హిస్టారికల్ శివ గాడ్స్లో ఇది కూడా ఒక హిస్టారికల్ టెంపుల్ అండి. చాలా అద్భుతమైన దేవాలయం. సో గుజరాత్ కట్టడలన్నీ కూడా మనకి టాప్ పోర్షన్స్ అనేది ఇదిగోండి ఆ ఫస్ట్ టవర్ ఉంది కదా, ఫస్ట్ టవర్ దాని కింద ఉన్న టవర్ ఆ టైపే ఉన్నాయి. చూద్దాం మరి సూరత్లో ఎలాగ ఉన్నాయో లేకపోతే అన్ని దేవాలయాలు ఉన్నాయి అనేది. చాలా అద్భుతంగా ఉంది. శివలింగానికి పూజలు అభిషేకం జరిగేటప్పుడు నేను రావడం అయితే జరిగిందండి. మహాభాగ్యమేనే. దేవుడు నాకు కరెక్ట్ టైంలో అయితే ఇక్కడికి పంపించాడు. సో బ్యూటిఫుల్ టెంపుల్, ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్. మీరు దూరం అయిందని ఆలోచించకండి. మోస్ట్ బ్యూటిఫుల్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ ఉంది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ హిస్టారికల్ టెంపుల్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ సూరత్ అంటే మనకి సిద్ధార్థ మహాదేవ్ దేవాలయం అండి. ఇంకెవరో కాదు, మన శివాలయమని. లోపల మనకి విఘ్నేశ్వరుడు, హనుమాను, ఇంకా పార్వతీదేవి వీళ్ళందరూ కూడా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం. ఈసారి మీరు ఖచ్చితంగా సూరత్ అనేది వచ్చేటప్పుడు అయితే సిటీకి దూరంగా ఉందని పట్టించుకోకండి. ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం చక్కగా ఈ దేవస్థానం దగ్గరికి వచ్చి దర్శించుకోవచ్చు. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్ అంటే. సో సచ్ ఏ బ్యూటిఫుల్ టెంపుల్. సో ఇది కూడా మనకి సిద్ధార్థ దేవాలయం శివాలయం దగ్గరే మనకి ఇంకొక చిన్న దేవాలయం కూడా ఉంది. సో వేరీ మాత అంట, వేరీ మాత దేవాలయం. సో ఆవిడైతే పూజ అయితే చేసుకొని వెళ్ళిపోయారు. సో వేరే మాత అండి. చాలా అద్భుతంగా ఉంది.